ఎలాంటి ప్రపంచంలో నుండి మానవుడు అనేవాడు తన మనుగడ కొనసాగించాడు, ఈరోజు అది ఎందుకు మర్చిపోయాడు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని అంటే ఏం చెప్తారు క్లారిటీ? ఇప్పుడు కూడా ఏదైనా కొత్తది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాంట్లో అన్ని విలువలు ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక మెషినే తీసుకోండి, చక్కగా వర్క్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత సమయంతో పాటు ఏదో 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 దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును. అలాగే మానవులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఈ సృష్టి అనేది కాలచక్రం అంటాం. సృష్టి అనేది ఫస్ట్ అనేది మనము ఏదైతే యానిమల్స్ నుంచి వచ్చామో ఆ విధంగా కాకుండా ఎప్పుడు కూడా మనం మాట్లాడేది కాలచక్రం గురించి. సో కాలచక్రం గురించి మాట్లాడుతూ ఏ యుగం నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు యాక్చువల్లీ. కానీ మనం ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే సతయుగము అంటాం. ఎందుకంటే న్యూనెస్ అంటే ఏంటి? మన ఆత్మలో సుఖం, శాంతి, ప్రేమ, పవిత్రత ఈ సంస్కారాలతో నిండుగా ఉండే అన్నమాట. ఒక ఇద్దరితో రిలేషన్స్ బాగుండే, సృష్టి బాగుండే, ప్రకృతి బాగుండే అంతా. అంటే బ్రహ్మకుమారిస్ కృతయుగం ఉంది, త్రేతాయుగం ఉందని నమ్ముతుందా? టోటల్గా నమ్ముతాము. కాలచక్రం అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం.